కాబట్టి పేరు చెప్పట్లేదు. ఇది 131 సవరణ బిల్లు వీగిపోయింది. మళ్ళీ ఎందుకు చర్చ జరుగుతున్నది? జరుగుతూనే ఉన్నది కదా, చేయాలి కూడా. వీగిపోయిన దాని మీద చర్చించి అనుకోవచ్చు. ఎందుకంటే ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే నిరంతరం జాగరూకతతో ఉండాలి. రెప్ప వాల్చొద్దు, గమనిస్తూనే ఉండాలి. శత్రువులకు అంత శక్తి ఉంటుంది. మన శత్రువులు నిరంతరం అప్రమత్తతో ఉండరు, మనం అజాగ్రత్తగా ఉండొద్దు. దక్షిణాదికి ఉత్తరాదికి మధ్యన చిచ్చు పెడుతున్నారు. ఫెడరల్ స్పిరిట్, ఇండియా భారతదేశం అనేది అనేక మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, ఉప సంస్కృతులు, కులాలు ఎన్నున్నాయి దీంట్లో. ఎన్ని ట్రైబ్స్ ఉన్నాయి, ఎన్ని ఉపజాతులు ఉన్నాయి, ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నది కదా. ఇండియా ఇస్ ఫెడరేషన్ ఆఫ్ ఫెడరేషన్స్. ఒక ఫెడరేషన్ కాదు, అనేక ఫెడరేషన్లు కలిపితే ఇండియా అవుతుంది. ఇంత భిన్నత్వం ఉన్నప్పుడు కాపాడడానికి నిజమైన ఫెడరల్ స్పిరిట్ ఉండాలి, సమాఖ్య స్ఫూర్తి ఉండాలి. సమాఖ్య స్ఫూర్తి లేదు. పిల్ల కూర్చున్న వాళ్ళకి సమాఖ్య స్ఫూర్తి లేనే లేదు. మోదీకి అస్సలే లేదు. వాళ్ళకు ఒకటే కులం కావాలి, ఒకటే ప్రాంతం కావాలి, ఒకటే భాష కావాలి. హిందీ మాట్లాడే వాళ్ళే మనిషి. హిందీ బెల్టే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకు ఓట్లు పడేది హిందీ బెల్ట్లో పడతాయి. వాటిని బీమార్ రాష్ట్రాలు అంటారు. బీమార్ అంటే రోగం కూడా అనుకోండి, నిజంగా రోగమే ఉంది. బీమారు అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఇవి వాళ్ళకు అధికారంలో పెట్టే స్టేట్స్. అక్కడ సీట్లు వాళ్ళు పెరిగితే వాళ్ళే శాశ్వతంగా అధికారంలో ఉంటారు. వాళ్ళు శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే అక్కడ ఎట్లా సీట్లు పెరగాలి. దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళకి రాదు, నార్త్ ఈస్ట్లో కూడా వాళ్ళకి రాదు. అండమాన్స్, నికోబారు, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, మణిపూరు ఇక్కడ రారు వాళ్ళు. కాబట్టి అక్కడ సీట్లు తగ్గించాలి, సౌత్లో సీట్లు తగ్గించాలి. నార్త్ ఈస్ట్లో తగ్గించాలి, సౌత్లో తగ్గించాలి. తగ్గించడానికి ఇది పెద్ద కుట్ర చేసిండ్రు. ఈ కుట్ర మొన్న ఓడిపోయింది కాబట్టి మనం గెలిచినామని సంకల్ గుద్దుకోవద్దు. గెలిచినట్టు కాదు, వాళ్ళు మళ్ళీ చేస్తూనే ఉంటారు. మళ్ళా కుట్రలు చేస్తూనే ఉంటారు. ఇంకో పద్ధతులు వస్తారు. ఇప్పుడు ఏం చేసిండ్రంటే వాళ్ళకి తెలుసు 2/3 మెజారిటీ రాదు, ఎట్లా ఓడిపోతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోతుంది కాబట్టి డీలిమిటేషన్ బిల్లు కూడా ఓడిపోతుంది. రెండు కలపాలి. కలిపితే మహిళలు అబ్బో బీజేపీ మాకు అనుకున్నారు, ఆ విపక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పొచ్చు. రెండు పనులు వాళ్ళకి, రెండు లాభాలు. ఒకటి ఆ విపక్షాల మీద నిందలేయచ్చు, స్త్రీలందరి మధ్యన వాళ్ళు శబాష్ అనిపించుకోవచ్చు. అందుకని రెండు కలిపినారు. నిజానికి ఎందుకు విడివిడిగా పెట్టాలి కదా, ఎందుకు కలపాలి? కలపడంలో కుట్ర అవుతుంది ఒకటి. రెండోది, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఎందుకు మనం అపోజ్ చేస్తున్నాం, ఎందుకు మనం దీన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే 2000 ఇప్పుడు మనకు 1951లో కొంత జరిగింది, మళ్ళా జరిగింది. ఇప్పుడు మనము నియోజకవర్గాలది 1951లో ఒకసారి జరిగింది, 71లో ఒకసారి జరిగింది. ఈ 71 నుంచి ఒక 25 ఏళ్ళు ఫ్రీజ్ చేయాలి, సంఖ్య పెంచొద్దు అనుకున్నారు. మళ్ళీ జరిగింది, ఇప్పుడు పెంచుతున్నారు. ఏమవుతుందంటే ఈ 71 నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయలేదు, హిందీ బెల్ట్లో అస్సలు అమలు చేయలేదు. అక్కడ జనాభా పెరిగింది, సౌత్లో బాగా అమలు చేశారు, ఇక్కడ జనాభా తగ్గింది. జనాభా తగ్గినప్పుడు ప్రాతినిధ్యం అందరు అప్పుడు 1971 అదే ప్రాతిపదిక పెట్టండి, దాని ప్రకారమే నియోజకవర్గాలు ఉంచండి. కానీ ఎందుకు పెంచుతున్నారు, ఎందుకు మారుస్తున్నారు? వాళ్ళు హిందీ బెల్ట్ అంతా వాళ్ళది కాబట్టి అక్కడ వాళ్ళు గెలిస్తే వాళ్ళే అధికారంలో ఉంటారు, శాశ్వతంగా ఉంటారు. మనం చెప్తుంది ఏంటంటే ఇంకో 25 ఏళ్ళు ఫ్రీజ్ చేయండి. ఎందుకు చేస్తలేరు? 2056 దాకా చేయాలి, మనం డిమాండ్ అది చేస్తున్నాం. ఎందుకు చేస్తలేరు మీరు? అవసరం ఏముంది? 1971 నుంచి ఓపిక పట్టినారు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? మీకు లాభం కాబట్టి చేస్తున్నారు. మళ్ళీ మేము లేకపోతే ఎట్లా? బీజేపీ లేనప్పుడైతే అటువంటి బిల్లు పాస్ కాదు. అందుకనే రెండింటిని కలిపినరు. ఇది చాలా దారుణమైన విషయం. అది ఇంకొక విషయం చెప్పి నేను ఆపేస్తాను. ఇప్పుడు చాలా ఇష్యూస్, చాలా ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ ఉంది, దాన్ని మీరు గౌరవిస్తున్నారా? గౌరవిస్తలేరు. అమెరికాలో ఏం జరుగుతుందంటే డిగ్రెసివ్ ప్రపోర్షనేట్ ఓటు ఉంది. అంటే ఎక్కడైనా ఓటు జనాభా తగ్గితే అక్కడ దానికి సమానంగా ఇవ్వాలి. తెలంగాణలో తగ్గింది కదా, ఆంధ్రలో తగ్గింది కదా, ఇక్కడ తగ్గినప్పుడు ఇక్కడ కూడా సీట్లు పెంచండి, దానికి తగ్గట్టు పెంచాలి. డిగ్రెసివ్ ప్రపోర్షనేట్ ఓటు ఉండాలి ఇక్కడ. అది అమెరికాలో ఉంది, యూరోపియన్ యూనియన్లో కూడా ఉంది.
ఇండియాలో ఎందుకు చేస్తలేరు? మీరు ఎందుకు పాటిస్తలేరు? సూత్రం మీద పాటించాలి కదా. దీనికి ఇప్పుడు ఏమవుతుందంటే జనాభా తగ్గిన వాళ్ళకేమో శిక్షలు, జనాభా పెంచిన వాళ్ళకు గౌరవాలు. అది ఎట్లా ఒప్పుకుంటారు? జనం ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళకి రివార్డా, మనకు పనిష్మెంటా? మరి ఇక్కడ మేము చట్టాన్ని అమలు చేసినాం కదా, కుటుంబ నియంత్రణ అమలు చేసినాం కదా, మీ ప్రణాళిక కదా, ప్రభుత్వ ప్రణాళిక కదా, ఇక్కడ అమలైంది కదా, చట్టాన్ని గౌరవించరు కదా, అక్కడ గౌరవించలేరు కదా. గౌరవించినప్పుడు వాళ్ళకి శిక్షలు ఉండాలి కదా. అక్కడ ఎందుకు లేవు, ఇక్కడ ఎందుకు ఉన్నాయి? చట్టాన్ని గౌరవించిన వాళ్ళకి శిక్షలు ఎందుకు ఉన్నాయి? ఇది ఒకటి. రెండవది ఏమవుతుందంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చివరికి ఇంతకుముందు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీతోటే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్నా కూడా పరోక్షంగా మనం కూడా సంతానోత్పత్తి పెంచాలి అంటున్నాడు. మింగుడు పడతలేదు ఆయనకు కూడా. కానీ తర్వాత ఏమవుతుంది? బానిసలు ఏం మాట్లాడలేరు కదా, బానిసలు మాట్లాడకుండా పోతున్నారు. దానివల్ల అవమానాలు పాలవుతున్నారు. మీరు దక్షిణాదికి లాయల్గా ఉంటారా, బీజేపీకి లాయల్గా ఉంటారా తేల్చుకోవాలి ఎవరైనా సరే. మీ ప్రజలకు మీరు లాయల్గా ఉండాలి కదా. మీకు అధికారం ఇచ్చేవానికి లాయల్గా ఉన్నారంటే మీరు బానిసలు అన్నట్టు, బానిసల్లాగా ఉన్నారు. దీనికంటే ముఖ్యమైనది ఇంకోటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నేను నెక్స్ట్ ఏం జరగబోతున్నది. సరే ఓట్లు పెరుగుతాయి, ఇవన్నీ లెక్కలు చాలా ఉన్నాయి. తెలంగాణలో ఎన్నైతే అనేది కూడా అది కూడా చాలా ఉంది. అది ఇప్పుడు మన దగ్గర 17 ఉన్నాయి, రేపు 25 అవుతుండొచ్చు. వాళ్ళు ఏమంటున్నారు? మోదీ, అమిత్ షా తగ్గాయి అంటున్నారు. తగ్గాయి నిజమే, ఇక్కడ తగ్గాయి. ఇక్కడెంత పెరుగుతాయి, అక్కడెంత పెరుగుతుంది. ఇక్కడ 1 పెరిగితే అక్కడ 5 పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది? చాలా తీవ్రంగా ఉంటుంది పరిస్థితులు. దీన్ని నార్త్ సౌత్ ఆర్ఎస్ నీలకంఠన్ కూడా చాలా అద్భుతంగా రాసింది. హిందూ ఎడిటోరియల్స్ ఒకటి కాదు, అనేక ఎడిటోరియల్స్ రాసుకుంటూ వచ్చింది. అద్భుతంగా రాస్తుంది హిందూ. ఎన్రామ్ రాస్తున్న కూడా, ఎన్రామ్ వీరి పార్టీ, జాన్ వెస్లీ గారి పార్టీ. ఆయన హిందూ పత్రిక ఓనరు, ఎడిటరు, మేధావి. ఆయన సిపిఎం పార్టీ కాబట్టి ఆయన ధైర్యంగా రాస్తున్నాడు. ఇది మనం హిందూ, అసలు ఇప్పుడైతే నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరు హిందూ చదవాలనిపిస్తుంది. ముస్లిం కూడా హిందూ చదవాలి. అదేవిధంగా ఆర్ఎస్ నీలకంఠన్ అద్భుతంగా రాసింది ది గ్రేట్ డివైడ్, నార్త్ సౌత్, నార్త్ వర్సెస్ సౌత్ ఏమవుతున్నది అనేది. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ జరగబోయేది ఏంది? నెక్స్ట్ మొన్న 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది డాక్టర్ ఎన్కే సింగ్ది, మళ్ళీ 16th రాబోతుంది. దాంట్లో ఏమి ఇచ్చిందంటే ఎజెండా వాళ్ళకు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్, ఢిల్లీకి వచ్చిన నిధులు పునః పంపిణీ చేయాలి. ఎట్లా చేయాలి? దానికో సూత్రం, మళ్ళీ సేమ్ ఇదే సూత్రం. జనాభాను బట్టి నియోజకవర్గాలు పునర్విభజన చేసినట్టు నిధుల విభజన కూడా, పునర్విభజన కూడా జనాభాను బట్టి చేయాలంటున్నారు. మరి నార్త్లో ఎక్కువ జనాభా పెరిగింది కదా, సౌత్లో తగ్గింది కదా. కానీ నిధులన్నీ, డబ్బులన్నీ సౌత్ నుంచే పోతాయి, ముంబై నుంచి పోతాయి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, కేరళ నుంచి. మొత్తం కస్టమ్స్ అంతా కేరళ నుంచే. ఉదాహరణకు ఖతార్ ఉందనుకోండి, కువైట్ ఉంది. ఆ దేశాల్లో సగం జనాభా కేరళ వాళ్ళే ఉంటారు. ఖతార్, మా ప్రొఫెసర్ బషీరుద్దీన్ ఉండే, అంబాసిడర్ ఉండే మా ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఆయన జర్నలిజం ప్రొఫెసర్, ఆయన పివి నరసింహ క్లాస్మేటు. ఆయన ఖతార్కు అంబాసిడర్గా పంపారు. ఖతార్ రాజు ఈయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకునేది, పక్కన కూర్చోబెట్టేది. ఇక్కడ 12 లక్షల జనాభా మా దేశంలో, 6 లక్షలకు నేను ప్రతినిధిని, 6 లక్షలకు ప్రొఫెసర్ బషీరుద్దీన్ ప్రతినిధి అనేవాడు. అంతమంది జనం. అది ఎందుకు చెప్తున్నారంటే కస్టమ్స్ డబ్బులన్నీ కేరళ నుంచే వస్తాయి. 99% లిటరసీ రేటు. ప్రపంచమంతా తిరుగుతారు వాళ్ళు, ప్రపంచమంతా ఉద్యోగాలు చేస్తారు. ఆ డబ్బులన్నీ కేరళకు వస్తాయి. ఆ డబ్బులన్నీ ఇప్పుడు ఏమైతే రేపు 80% ఢిల్లీకి పోతాయి, 20% మాత్రమే సౌత్కి వస్తాయి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అన్నీ అక్కడికే పోతాయి. వచ్చింది. ఇప్పుడు మన జీడిపి బాగుంది. నేను చెప్దామనుకున్నా, ఇది బాగా చెప్తున్నారు చూపించి. సౌత్ నుంచి గ్రాస్ డెవలప్ ఇండెక్స్ ఎంత అంటే జీడిపి 31% ఇక్కడ నుంచి సౌత్ నుంచి పోతుంది. నార్త్ నుంచి 17% పోయేది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏమైందంటే అక్కడికి బీమార్ రాష్ట్రాలకు 40, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 46%, మనకు వచ్చే 16%. ఇప్పటికే ఉంది, రేపు ఇంకా అన్యాయంగా తయారవుతుంది. ఇప్పుడే మోసం జరుగుతుందంటే రేపు ఇంకా భయంకరంగా మోసం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే సౌత్ ఇండియా విల్ బికమ్ పర్మనెంట్ ఇంటర్నల్ కాలనీ ఆఫ్ నార్త్ ఇండియా. అంతర్గత వలస రాజ్యంగా మారిపోతుంది. వలస రాజ్యం అంటే ఏంటంటే
వలస రాజ్యం అంటే వలస పరిపాలన అంటే ఏంటంటే కాలనైజర్స్ అంటే బయటి దేశం వాళ్ళు సైన్యం తీసుకొని ఒక దేశానికి వెళ్ళి అక్కడ రాజకీయ ఆధిపత్యం చెలాయించుకుంటా అక్కడి సంపదను తమ దేశానికి తరలించుకొని పోవడం. బ్రిటిష్ వాళ్ళు అదే చేసిండ్రు, ఫ్రెంచ్ వాళ్ళు అదే చేసిండ్రు. సైన్యంతో వచ్చిండ్రు, రాజకీయ ఆధిపత్యం చెలాయించిండ్రు, ఇక్కడ సంపదను వాళ్ళ దేశాన్ని తీసుకొని పోయినరు. ఇప్పుడు వాళ్ళు కూడా అట్లనే వస్తారు, ఇక్కడ అధికారం చెలాయిస్తారు, ఇక్కడి సంపదనంతా ఉత్తరాది తీసుకొని పోతారు. దక్షిణాది ఏమవుతుంది? బ్రిటిష్ వాళ్ళకి ఎట్లయితే వలస రాజ్యంగా మారిందో ఇండియా, అట్లా దక్షిణాది రాష్ట్రాలు కూడా వలస పాలన కిందకు వచ్చేస్తాయి, శాశ్వత వలస పాలన కిందకు వస్తాయి. అందుకనే మనం బానిసత్వంలోకి పోకుండా ఉండాలంటే, రాజకీయ ఆధిపత్యంలోకి పోకుండా ఉండాలంటే, ఆర్థిక ఆధిపత్యానికి లోను కాకుండా ఉండాలంటే మనము లేచి నిలబడాలి. వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలి. అట్లయితేనే మనం తట్టుకోగలుగుతాము. లేకపోతే లేదు. జాగృతగా ఉండాలి. ఈ మీటింగ్లు ప్రతి చోట పెట్టాలి. నేను మా కరుణాకర్ రెడ్డికి చెప్తున్న ప్రతి చోట ఆయన ఎవరెవరి మద్దతు తీసుకున్నా నాకు తెలియదు, కానీ అందరి మద్దతు, అన్ని పార్టీల మద్దతు తీసుకున్నాడు. ఇద్దరైతే అటుపక్క ఇటుపక్క మహబూబ్నగర్ జిల్లా వాళ్ళే ఉన్నారు, సిపిఎం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అందరు కలిసిపోవాలి కూడా. 3 రంగుల జెండాలు, ఎర్ర జెండాలు అన్నీ కలిసే పనిచేయాలి. మామూలుగా యుద్ధనీతి ఏం చెప్తారంటే, మనం కలిసి ప్రయాణం చేయనప్పుడు లెటస్ మార్చ్ సపరేట్లీ, విడివిడిగానే ప్రయాణం చేద్దాం, బట్ స్ట్రైక్ టుగెదర్. దెబ్బేసేటప్పుడు మాత్రం కలిసి ఉమ్మడిగా దెబ్బేయాలి. అట్లా వేస్తేనే మనం విజయం సాధిస్తాం. లెటస్ మార్చ్ సపరేట్లీ బట్ స్ట్రైక్ టుగెదర్. అన్ని పార్టీలకు, ఆఖరి నేను బీఆర్ఎస్ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బానిసత్వం వదిలేయండి. మీరు సౌత్ వాళ్ళే అయితే సౌత్కు లాయల్గా ఉండండి. అన్ని బీజేపీ వాళ్ళు కూడా సౌత్కి లాయల్గా ఉండాలి. మీరు మీ పార్టీకి లాయల్టీ కాదు, మీ కన్న భూమికి లాయల్టీ ఉండాలి. ఈ భూమికి రుణపడి ఉన్నారు మీరు, పార్టీకి కాదు. పార్టీ మధ్యన వస్తుంది పోతుంది, అవి ముఖ్యం కాదు. మేము చూస్తున్నాం కదా ఎన్ని పార్టీలు వస్తున్నాయి, ఎన్ని పార్టీలు పోతున్నాయో. అది కాదు, మనం ఏ భూమి నుంచి పుట్టినామో ఆ భూమికి రుణపడి ఉండాలి. కన్న తల్లి రుణం తీర్చుకోవాలంటే దక్షిణాధికారులు మీరు నిబద్ధతతో ఉండండి. ఉత్తరాది రాష్ట్రాలకు బానిసలు కాకండి. ఏ పార్టీ బానిసలు కావద్దు. అందరూ ఏకమయ్యి అందరం ఒక్కుమ్మడిగా ఢిల్లీ మీద పోరాటం చేయాలి, అస్త్రం మీద పోరాటం చేయాలి. మనల్ని మనం బంధ విముక్తి సాధించుకోవాలి. నమస్కారం. థ్యాంక్ యూ భాషమన్న. ఇది మనం హైదరాబాదే కాకుండా